ఎన్నో ఔషధాలకు పనిచేస్తాయి. ఇది ఆయిల్ చెట్టు. నేను కొన్ని చెట్లు చూపిస్తాను మీకు అందరికీ. అలా ఆయిల్ చెట్టు ఇది కాళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తాయి. ఇదొకటి. ఇది పుల్చర్ చెట్టు. ఇది పుల్చర్ చెట్టు అంటాం మేము. ఎంత బాగుంటుంది అంటే సేమ్ ములగ చెట్టు లాగానే ఉంటుంది. ఇది ములగ చెట్టు ఆకులాగా ఉంటుంది. కాకపోతే అంటే పెన్ను ఇంకుంటుంది చూడండి, అట్లా ఉంటుంది పుల్చర్ చెట్టు. ఇది ఇంకొకటి ఏంటంటే చూపిస్తాను మీకు చెట్లన్నీ. పుల్చర్ చెట్లు ఇవి. పుల్చర్ చెట్టు అంటాం మేము. చెట్టు ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. ఇది పుల్చర్ చెట్టు. ఇదేమో వేప చెట్టు అంటాం. వేప చెట్టు తెలుసు కదా, ఎల్లమ్మ తల్లి వేప చెట్టు. తెలంగాణ ఎల్లమ్మ తల్లి వేప చెట్టు. ఇదేమో ఊడుగు చెట్టు అంటాము. రైతులు పంట పండించేటప్పుడు ఏ కూరగాయలు అయితే పండించినా ఈ ఆకు ఈ చెట్టు ఆకు ఏం చేస్తారంటే ఏదైతే టమాటాలు కానీ మొరంగడ్డ కానీ ఏది ఉన్నా దాంట్లో వేసుకొని తీసుకొని పోతారు. ఎందుకంటే మంచిగా అమ్మాలని. ఊడుగు చెట్టుది ఇది కానుగు చెట్టు. ఇక కానుగు చెట్టు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి పెళ్ళిళ్ళలో వాడేది ఒక కానుగు చెట్టు లేని పెళ్ళే కాదు తెలంగాణ కాడ. తెలంగాణలో ఏ ఇంట్లో అయినా కానీ పెళ్ళి అవుతుందంటే ఫస్ట్ కానుగు చెట్టు కొట్టుకొని వస్తారు పందిరికి. ఇదైతే అందరికీ తెలుసు. రేగుపళ్ళ చెట్టు మ్యాక్సిమం తెలుసు. కానీ ఇప్పుడైతే కొంచెం ఏంటంటే అన్ని చెట్లు పోయినాయి కాబట్టి రేగుపళ్ళ చెట్టు కూడా కొంచెం అరుదైపోయింది. రేగుపళ్ళ చెట్టు. ఇంకోటి మీకు అస్సలు చెట్టు చూపిస్తా. తెలంగాణ సాంప్రదాయానికి వాస్తవానికి ఇప్పట్లో అందరూ ప్లేట్లు, పబ్ సిస్టమ్ ప్లేట్లు వచ్చినాయి. కానీ అసలు అప్పుడు ప్లేట్లు ఎట్లుండనే వచ్చాయి వెనకటికి. ఆ ప్లేట్ల చెట్టు చూపిస్తా. ప్లేట్లు వేసుకొనికే ఈ తెలంగాణ ప్లేట్లు ఒకప్పుడు. తెలంగాణ ప్లేట్ల చెట్టు ఇది. ఇస్తరాకుల చెట్టు ఇది. ఇస్తరాకులు అప్పుడు అడవికి పోయి తెంపుకొచ్చి సంచులాల్లో తెంపుకొచ్చి ఏం చేస్తుంటే ఎండబెట్టి మా అమ్మ ఆకులు కుడుతుండే. ఆకులు కుడితే అది 20 రూపాయలు 10 రూపాయలకు కట్ట అమ్ముతుండే. 100 ఆకులకి 20 రూపాయలు ఇస్తుండే అప్పుడు అంత కష్టపడుతుంది. ఇదేమో తుమ్మ చెట్టు. తుమ్మ చెట్టు మేకలకు మంచి ఔషధమైన చెట్టు ఇది. మేకలకి అల్లా అని వినిపిస్తుంది కదా, మంచి ఔషధం ఈ చెట్టు. ఇదేమో రాళ్ళ చెట్టు అంటాం మేము. జింగానలు, రాళ్ళ జింగానలు అంటే పెద్ద జింగానల చెట్టు ఇది. రాళ్ళ జింగాన, ఈత జింగాన కుక్కురుకు అంటే ఈ జింగానలు లేచిపోతుండే అప్పుడు.